వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ఇంతకు ప్రెజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇట్స్ లైక్ అంతర్యామి మూవీ నేమ్ ఇస్. అండ్ వీటన్నిటికన్నా ముందు నేను మీకు మన వైజాగ్ పిల్లల గురించి చెప్పాలి. పిల్లల అంటే పిల్లలు కాదండి, అమ్మాయిలా అబ్బాయిలా? వైజాగ్ డైరెక్టర్స్ కోసం వైజాగ్ లో సినిమా పిచ్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళ చేతుల మీద తీయబడ్డ సినిమాల్లో ఒకరు లోకేష్ అన్న ఒక డైరెక్టర్, రాజుగారు దొంగలు అనే ఒక ప్రాజెక్ట్ లో ఇప్పుడు వరకు నేను చేయలేని క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది. వాట్స్ దాట్? ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూట్ రోల్ అనమాట. బేసిక్ గా నాకు అది చేయాలని ఉండేది కాదు, కానీ దట్ ఈస్ యాక్టింగ్, నాట్ రియాలిటీ. నువ్వు చేయాల్సింది యాక్టింగే కదా, దీనికోసం ఆలోచిస్తున్నావు, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు, డూ అని చెప్పి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆయన నరేషన్ బాగుంది, కాస్ట్యూమ్స్ నాకు అన్కంఫర్ట్ చేయలేదు, మీకు ఏది కంఫర్ట్ అదే యూజ్ చేయండి అన్నట్లు అన్నారు. సో నాకు అది చాలా ప్లస్ అనిపించింది. క్యారెక్టర్ చేసా, అది ఏంటి అంటే రియాలిటీ అనమాట. ఇప్పుడు మనం చాలా తమిళ్ సినిమాస్ చూస్తూ ఉంటాం, అరే వాళ్ళు చాలా నేచురల్ ఉంటారు, మేకప్స్ ఉండో, ఇలా కూడా ఉంటారా, ఇలా మన తెలుగులో ఎందుకు తీరబ్బా అన్న ఫీల్ అందరికీ వచ్చేది. అందులో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి ఫీల్ నుంచి లేదండి మనోళ్ళు కూడా తీస్తారు అని చెప్పి ఆ లోకేష్ డైరెక్టర్ గారు అండ్ అసోసియేట్ అజయ్ గారు వీళ్ళిద్దరూ మింగల్ అయ్యి మనం కూడా తీద్దాం, చూపిద్దాం అని చెప్పి, ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసుంటారు, కమిటీ కుర్రాలు చూసుంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే పొజిషన్ లో ఉంది అని నా ఇంటెన్షన్. మూవీ నేమ్ ఇస్ రాజుగారి దొంగలు. రాజుగారి దొంగలు. ఓకే, ఆ దొంగల్లో మీరు కూడా ఉన్నారా రాజుగారితో? అది మనకి తెలియదు, సస్పెన్స్. ఓకే, అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు కూడా బాగా ఇష్టపడ్డారా ఆ క్యారెక్టర్ ని? నాకు ఏమనిపించింది అంటే బేసిక్ గా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి గట్స్ ఉండాలి. నేను అది చేయడానికి నాకు మినిమం గట్స్ అనేది లేదు, కానీ నేను ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఆవిడెవరు అంటే అనుష్క గారు. వేదం మూవీలో అనుష్క గారిని చూసి, ఆఫ్టర్ రీసెంట్లీ ఈమె యాంకర్ అనసూయ విమానం ప్రాజెక్ట్ లో చేశారు కదా, వీళ్ళిద్దరిని చూసి అర్రే కదా, జస్ట్ అది యాక్టింగే కదా, నాట్ రియాలిటీ కదా, ఎందుకు ఆలోచించాలి, చేద్దాం అని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఫస్ట్ అయితే అనుష్క గారిని ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. నైస్. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కూడా సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అన్నమాట. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్నాను కదా, అది అంతర్యామి విత్ సుకన్య మ్యామ్, అంటే బడబడ యాక్టర్స్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది. అందులో ఈజ్ లైక్ నార్త్ సైడ్ హీరో అనమాట, అంటే ఒరిస్సా సైడ్ హీరో అనమాట. తను ఇక్కడ మన తెలుగులో చిరంజీవి గారు ఇలాను, వాళ్ళ సైడ్ అతను అలా అనమాట. ఏం పేరండి? బాబుషన్. ఓకే. సో ఆయనతో నేను హీరోకి క్వైట్ ఆపోజిట్ రోల్, విలన్ గా ఒక లాయర్ గెటప్ లో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ తనతో నేను చేయడం జరిగింది. వినండి వినండి నా వాదన వినండి అంటూ కూడా. సో ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. దట్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అఫ్ కోర్స్ చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తావు, విలన్ ఏంటి అంత బోల్డ్ ఏంటి అంటే, అర్రే నువ్వు అవుట్ సైడ్ బోల్డ్ కాదు, నువ్వు అవుట్ సైడ్ విలన్ కాదు, సంథింగ్ నువ్వు డిఫరెంట్ చేస్తేనే కదా నీ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ ఐఎమ్ చూసింగ్ దాట్. ఓకే, సో ఇంకా కంటిన్యూస్ గా అయితే విలన్ క్యారెక్టర్స్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. నేను ముందుకు వచ్చింది కూడా ఎలా వచ్చానంటే, ఇక్కడ నాకు ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ ర్యాపిడో పడిపోయా ప్రేమలో అన్న మూవీకి డబ్బింగ్ వచ్చాను. అలానే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావడం జరిగింది. సో ఇంతకు ప్రేమలో పడిపోయింది ఎవరు? ఇప్పుడు బేసిక్ గా ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండడం అవుతుందా? అందరూ హ్యాపీగా ఉంటారా? స్ట్రగుల్స్ లేకుండా ఉండడం జరుగుతుందా చెప్పండి? అన్ని ఫేస్ చేస్తాం లైఫ్ లో మనం చెడు సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. లైఫ్ అనేది స్ట్రగుల్ అవుతుంది. లైఫ్ అని కంప్లీట్ కొలాప్స్ అయిపోయే డేస్ నుంచి కూడా వాట్ నెక్స్ట్ అనేది చూస్తారు కదా. అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మనుషులు నెక్స్ట్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నారు అన్న ఆప్షన్ అందరికి, ఆ థాట్ అందరికీ ఉంటుంది కదా. అలాంటి థాట్ని షో చేసే కంటెంట్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ర్యాపిడో పడిపోయా ప్రేమలో అని. ఓ, ఇప్పటివరకు కంటెంట్ గురించి చెప్పారా? నేను ఇంకా మీరు యాక్చువల్ గా మీకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని అనుకోని ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు యు. దే ఆల్ ఆర్ న్యూ పర్సన్స్, న్యూ డైరెక్టర్,
ఆయన డైరెక్షన్లోనే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అండ్ A to Z ఆయనే హీరో కూడా. ఓకే. యా, సో తను చేయడం జరిగింది. ఎవరు నిర్మాత అంటే అప్పన్న గారు అన్న సపోర్ట్తో ఈయన తీయడం జరిగింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైఫ్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్లో చేశా. ఓకే, ఇంతకు మీకంతా ఇష్టమైన ప్రాజెక్ట్ అంటే ఇష్టమైన క్యారెక్టర్ ఏంటది? ప్రేమను చూపించువయ్యా. ఎలా చూపిస్తావు? ఎట్లా చూపించాలో చెప్పండి, చూపిస్తాం. నాకుంది, నేను చూపిస్తా. ఓకే. అది ఎలా అంటే అమ్మ అన్న క్యారెక్టర్లో. వావ్. మన లవ్ని షో చేయాలి అంటే ఒక అమ్మ అన్న క్యారెక్టర్లో మన లవ్ షో చేయొచ్చు. నేను ఈ పడిపోయా ప్రేమలో, ర్యాపిడో పడిపోయా ప్రేమలో నేను ఒక అమ్మగా, కాకపోతే కొంచెం స్టైల్ యూఎస్ అమ్మగా నేను చేసా. స్టైలిష్ అమ్మగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఏంటి లాంగ్వేజ్ ఏంటి కొంచెం తుకడా సో తెలుగు ప్రాపర్ గా రావట్లేదు. యాక్చువల్లీ మీరు బెంగాలీయా? నో 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 నో. ఇంకా ఏమైనా నార్త్ ఈస్టా? ఏంటండి, బీహారా? ఐఎమ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్. ఎస్. ఓకే ఓకే. సో పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి, కాకపోతే పేరెంట్స్ తెలుగు వాళ్ళే కాబట్టి నేను ఇది కూడా చక్కగా మాట్లాడుతున్నా అని మీరు చూసి చెప్పాలి. మాట్లాడుతున్నా అంటే మీ మాటల్లో అర్థమైపోతుంది. యా యా. ఓకే. సో కానీ చాలా మంది అడిగారు, అరే యూఆర్ నార్త్ సైడ్, ట్రై టు ఇన్ నార్త్ సైడ్ ప్రాజెక్ట్స్ అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ. ఐ లైక్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఎందుకు ఏంటి అంటే తెలీదు. సో అండమాన్ నికోబార్ కాబట్టి చుట్టూ సముద్రమే, ఎటు వెళ్ళినా కానీ ద బ్యూటిఫుల్ వ్యూ, బీచెస్ అన్ని అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళండి ఖచ్చితంగా. ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకున్నాను సిటీస్ ని కూడా అలా అలా చేసుకోవడానికి. సో అందులో అండమాన్ నికోబార్ ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పూజ గారికి కాల్ చేసి ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి ఒక టూరిస్ట్ గైడ్ లాగా ఫోన్ లో మేము ఆన్లైన్ లోనే చేస్తాం. షూర్ షూర్. ఓకే. సో అమ్మ నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు, సో అక్కడే సెటిల్డ్ ఎవ్రీథింగ్. ఓకే. యాక్చువల్లీ డాడీ జాబ్ సైడ్ మేము అటు వెళ్ళాం, ఇంకా పుట్టిన దగ్గర నుంచి ఇంకా అక్కడే పెరగడంతో అటు నుంచి, కాకపోతే పుట్టింది వాళ్ళు ఇక్కడే కాబట్టి కంప్లీట్గా ఇటు షిఫ్ట్ అయిపోయాం. అండమాన్ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాం. అంటే ఇప్పుడు మీరు అండమాన్లో ఉంటారా? అండమాన్ నుంచి హైదరాబాద్ అలా వస్తుంటారా? బేసిక్గా ఫ్యూ ఇయర్స్ నేను అలా చేశాను, కానీ ఇప్పుడు కంప్లీట్ గా ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాను. ప్రెసెంట్ అయితే వైజాగ్ లో ఉంటున్నాను. ఓకే, నైస్. ఎందుకంటే మీకు ఒక లింక్ అయితే ఉంది, ఎందుకు అక్కడే ఉంటున్నాను డౌట్ రాలేదా? అంటే వస్తూ ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ. బేసికలీ అండమాన్ అనేదే ఏకంగా బీచెస్ అండర్ ఉంటుంది. సరౌండింగ్స్ ఒక అండమాన్ ఉండేదే ఒక బీచెస్ మధ్యలో, వాటర్ మధ్యలో. అలాంటి వాటర్ నాకు మళ్ళీ కనిపించింది వైజాగ్ లోనే. ఓకే. సో దట్ ఈస్ వి షిఫ్టెడ్ కంప్లీట్లీ వైజాగ్. ఓకే. ఫ్యామిలీ బేసిక్గా ఫ్యామిలీ అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, కాకపోతే మాకు ఒక ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ మోస్ట్లీ సీ. ఓకే. సముద్ర ఇస్ మై లవర్. ఓకే. సో ఎప్పుడైనా బీటెక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయడాలు కానీ, సో మీరు వాళ్ళకి దమ్కి ఇయ్యాలి కానీ? బేసిక్గా నేను మీ అంత కలర్ కాదండి, నల్ల పిల్లని నేను. ఎందుకండి స్కిన్ టోన్ గర్ల్, ఈ అమ్మాయికి కూడా పడతారా చల్లే, నేనే ఒక నల్ల పిల్లని, నాకెవరు పడతారులే అని అనుకునేదాన్ని. కానీ చాలా వరకు సీనియర్స్, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరూ నాకు ప్రపోజ్ చేస్తే, ఈ నల్ల పిల్లని కూడా ప్రపోజ్ చేస్తారు సార్, ఎందుకు సీనియర్ సార్, నాకెవరు పడతారండి అని ఇంత చాలా వర్స్ట్గా మాట్లాడేదాన్ని. ఫైనల్ ఇయర్లో తెలిసింది, అరే లేదు లేదు మనకు కూడా ఫాలోయింగ్ ఉంది, ఉండాలి అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళతో మాట్లాడదాం అనేటప్పటికి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో సాడ్. ఏంటంటే మీరు ఆ రియలైజ్ అవ్వడం కోసం 4 years తీసుకున్నారు, కానీ ఎవ్రీ గర్ల్ ఇస్ డిఫరెంట్, కలర్ తో సంబంధం ఉండని అది తర్వాతే తెలిసింది. యా, ఇంత లేట్ గా తెలుసుకుంటే ఎలా? ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పండి, కలర్ అనేది సంబంధం కాదు, ఎవ్రీ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్ గర్ల్ అని. ఓకే. అండ్ సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో పర్సనల్ లైఫ్ ఏంటి, మ్యారీడా లేకపోతే లేదా ఏంటి, వాట్స్? నిజం చెప్పాలి అంటే 21 ఏజ్కే నాకు పెళ్ళి అయిపోయింది. బాల్య వివాహం, అయ్యో. అప్పుడే బీటెక్ రిలీవ్ అయ్యాను, కానీ ఇలా వచ్చాను, సరే జాబ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికి పెళ్ళి అయిపోయింది. ఓకే అని నేను యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది కదా, నీకు ఇప్పుడు అయిందంటే దట్ ఈస్ యువర్ ఫేట్, దాన్ని యాక్సెప్ట్ చేయి, లైఫ్ చిల్ ఉంటుంది బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశాను. సో అలా. సో లవ్ ఆర్ అరేంజ్డ్?
అటుపక్క నాకు బేసిక్గా తను మావయ్య అవుతారు, రిలేటివ్ రిలేటివ్. ఓకే. సో తనకి చాలా చెప్పలేనంత లవ్ ఉంది, నాకు ఏం తెలీదు అసలు. అంత చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి. ఓకే. మూవీస్ అనేటప్పటికీ యూజువల్గా ఈ Yeah. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి Okay. ఖచ్చితంగా ఒక పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది. మతలబ్ అంటే అమ్మాయిలు కానీ వెళ్ళకూడదు, సో అక్కడ ఏదో సంథింగ్ అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, సో Exactly. కమిట్మెంట్ అని లేకపోతే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటివన్నీ చాలా వింటూ ఉంటారు. సో ఫస్ట్ నువ్వు ఇటు సైడ్ వస్తా అన్నప్పుడు కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళు అన్న సందర్భం అంటే వద్దు అన్నారా లేకపోతే వాట్ దే సెడ్? మమ్మీ డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ మదర్స్ ఎలాంటి వాళ్ళంటే పిల్లలకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుందో అదే మనం కూడా చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మదర్స్ అలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మమ్మీకి డాడీకి ఇంత బిట్ కూడా ఇష్టం లేదు, కానీ మదర్ ఏంటి అంటే నా కూతురు గురించి నాకు తెలుసు కదా, దానికి ఏది ఇష్టమో దాన్ని మనం సపోర్ట్ చేద్దామని మదర్ సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగా. వై? బికాస్ తనకి తెలుసు నేనేంటి, ఎంతవరకు మూవ్ అవుతాం, ఎంతవరకు మూవ్ అవ్వం, వాట్స్ అవర్ నెససరీ, మన నెససరీ ఏంటి, మన నీడ్స్ ఏంటి. ఇప్పుడు నాకు చాలా నీడ్ ఉందండి, ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి కదా అని చెప్పి ఎవడు ₹1,00,00,000 ఇస్తాడో ఆ పని చేసే టైప్ కాదు నేను. ఆ ₹1,00,00,000కి నీ జీవితాంతం నేను కష్టపడతా, ఎంత వర్క్ ఉన్నా హార్డ్ వర్క్ చేస్తా, అంతేగాని ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఆ పని చేస్తే వచ్చేస్తుంది కదా అంటే నేను అలా చేసే మనిషిని కాదు. ఐ వాంట్, నేను స్ట్రగుల్ అవ్వాలి, పెయిన్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు ఆ ఫీల్ రాదు. అప్పుడు వచ్చిన అమౌంట్ ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది, చాలా. ఎందుకంటే నేను కష్టపడ్డా డబ్బు అది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇలాంటిది ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఇండస్ట్రీలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేసికలీ మాటల వరకు అయితే మాత్రం కొందరు వచ్చారు, కానీ నేను ఒకటైతే చెప్తానండి, ఎవరైతే ఇలాంటివి అడుగుతున్నారో ఇలాంటివి జరుగుతున్నాయో వాళ్ళు నాట్ ఏ రియల్ డైరెక్టర్స్, నాట్ ఏ రియల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ ఒక పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్నవి ప్లేసెస్ పెట్టేసుకొని బతికేస్తున్నారు, పేరు పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారో చేసుకుంటున్నారే తప్ప రియల్ యాక్టర్స్ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎవరు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు, ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు కదా, ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసు కదా. ఆయన ఒక మాట అన్నారండి, ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాళ్ళకి నా ప్రాజెక్ట్ వైజ్ చిన్న ప్లేస్మెంట్ అనేది ఇస్తాను, అది 2 minutes అవ్వచ్చు, 2 seconds అవ్వచ్చు, ఆ ప్లేస్మెంట్ అయితే నేను ఇవ్వగలను. ఆ తర్వాత వాళ్ళు గ్రో అప్ అయ్యేది వాళ్ళ చేతిలో ఉంటుంది, నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు. ఆయన అన్న మాట నిజం చేసుకున్నారు, అంతే కదా అండి. నాకు ఇచ్చారు అంతే 2 minutes of 2 seconds ఆఫ్ ప్లేస్. ఐఎమ్ యూజింగ్ దాట్, అది యూజ్ చేసిన తర్వాత లైఫ్ అనేది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్. సో ఆయనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి కదా, అవి నిలబెట్టుకోవాలి. కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా నాకు ఇవ్వడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ నైస్. యు ఆల్సో సచ్ ఎ వెరీ నైస్ గై. యా థ్యాంక్ యూ ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్. అండ్ యాజ్ ఏ అమ్మాయిగా సో ఎప్పుడైనా ఇబ్బందిగా ఫేస్ చేసిన సందర్భాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నేను అమ్మాయిని కాదండి, నేను ఇప్పుడు అది మర్చిపోలా, నేను అబ్బాయిని కాదండి, ఆంటీని. ఓకే, ఆంటీ అని మీరు అనుకుంటున్నారా? అంతే, పిలవండి ఆంటీ అని లేదా అమ్మమ్మ అని పిలవండి. వై? బికాస్ చాలా మంది క్వశ్చన్స్ వేశారు, ఆంటీ అంటే చాలా మంది ఇష్టపడరు, ఆంటీ ఏంటి బే అన్న మాటలు కూడా వచ్చేస్తాయి కొందరు నోటి నుంచి. అరే మీరు పిలవండి రా, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో పక్కా నేను ఒక డాటర్ నుంచి వైఫ్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, వైఫ్ నుంచి మదర్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, ఆఫ్టర్ దట్ పక్కా ఆంటీ నుంచి అమ్మమ్మకి షిఫ్ట్ అవుతా. సో ఎందుకు భయపడాలి? కాల్ మీ ఆంటీ, నేను హ్యాపీ, నాకే భయం లేదు, అంతే కదా. వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసినప్పుడు దేనికి ఇది అవ్వాలి? ఇప్పుడు నువ్వు ఆంటీ అని పిలిచినంత మాత్రాన నేను ఆంటీని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నాకు తెలుసు కదా, అలా అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. ఓకే, తెలుసు అంటే మీ మాటల ద్వారానే అర్థమైపోతుంది, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ఏదైనా కానీ అవకాశాలు అరే వచ్చినట్టే వచ్చి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతుకుతున్న ఎదవలు ఉన్నారో, ఎదవలు ఉన్నాను అంటే చూడండి నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాను. అందరూ అలా ఉండరండి. ఇండస్ట్రీ అన్నాక ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, అది టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఏదైనా సరే
ఒక మనిషికి సపోర్ట్ ఇచ్చేటట్లే ఇండస్ట్రీ ఉంది తప్ప పాడు చేసేయాలి నాశనం చేసేటట్లు ఇండస్ట్రీ లేదు. కానీ ఇండస్ట్రీ పేని యూజ్ చేసుకొని కొందరు ప్లేసెస్మెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నుంచి వచ్చే కాల్స్ ఎలాంటివి అంటే, మేడం గారు నేను చూసానండి ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతారు, విత్ కమిట్మెంట్ 25K, వితౌట్ కమిట్మెంట్ 15K, ఓకే అని కాల్ వచ్చింది నాకు. నేను అన్నాను, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టరా అండి? సరే మీరు ఉంచుకోండి, నాకొద్దు, నాకు మనీ డజంట్ మ్యాటర్, నాట్ నెససరీ, ఐ వాంట్ ఫేమ్, ఐ వాంట్ క్యారెక్టర్, అంతే కదా. మనం చేసామంటే ఒకరికి ఇన్స్పైర్ అయినా అవ్వాలి, లేదా మనకి నచ్చిందైనా అయి ఉండాలి తప్ప వారికి యూజ్ అయ్యేలాగేంటి. అఫ్ కోర్స్ నేను పడుకోను అనట్లే, వాడేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మనకి అంటూ ఒకరిని రాసే ఉంచుతారు, లేదా నీకు ఒక లవర్ ఉండొచ్చు, లేదా నీ పార్ట్నర్ ఉండొచ్చు, వాళ్ళతోనే నువ్వు లైఫ్ని స్పెండ్ చేయొచ్చు. కానీ అందరితో అలా చేయలేం కదా. నేనైతే ఆ టైప్ కాదు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఇక్కడ ఏముంది అది చెప్పేస్తా. అదే ఫిల్టర్ లేదు కదా, యాక్సిడెంట్ తర్వాత ఆ ఫిల్టర్ అనేది ఎక్కడో కలిసిపోయింది. ఓకే, కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక అమ్మాయి ఉండడం అనేది కూడా చాలా మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్, మెయిన్గా ఈ ఫీల్డ్లో. సో ఇలా ఉంటే సో పర్ఫెక్ట్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. టాలెంట్ ఒకటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట, ఒక అమ్మాయిల కోసం చెప్తున్నారు కదా, ఒకటైతే నేను చెప్పగలను, యూ హ్యావ్ ఏ స్కిల్స్, యూ హ్యావ్ ఏ టాలెంట్, నువ్వు దేనికి ఆలోచించద్దు, జస్ట్ ఒక్క స్టెప్ ముందుకేయండి, మీరు ఏది అనుకుంటున్నారో అది చేయడం జరుగుతుంది. దేనికి భయపడే అవసరమే లేదు. కొందరు కొన్ని మాటలు అంటారు, కొందరికి కొన్ని నెససరీస్ ఉంటాయి, అవి కామన్, తప్పేంటి. ఇప్పుడు వాళ్ళకి ఒక నెససరీ ఉంటుంది, వీళ్ళకి ఒక నెససరీ ఉంటుంది. ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫాలో, ఇంట్రెస్ట్ లేదు చూడదు, అంతే కదా. అంటే ఇందాక మనీ గురించి మాట్లాడారు కదా, యా. సో కమింగ్ టు యువర్ ఫైనాన్షియల్ వైజ్, హౌ సెటిల్డ్ యు ఆర్? నో, ఐఎమ్ కంప్లీట్లీ జీరో. ఓకే, ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను ఒక 5 to 6 8 అని చెప్పలేను, కానీ ల్యాక్స్ నాకు ఉంది, బ్యాక్ ఉంది, నేను ఫుల్ఫిల్ చేయాలి మొత్తం. అవి ఇస్తే కానీ నా అప్పు అనేది క్లియర్ అవ్వదు. ఆ అప్పుని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. ప్లీజ్ దయచేసి నన్ను అమ్మమ్మ క్యారెక్టర్ని, అడుక్కున్న క్యారెక్టర్ని ఇవ్వండి, చేసి బతికేస్తాను. ఆ డబ్బులతోని నా ఫైనాన్షియల్ని క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్నది అడగనా? యాక్సిడెంట్ టైంలో అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు ఉంటుంది? 10 lakhs దాకా. అప్రాక్సిమేట్లీ 10 lakhs దాకా. ఓకే, నౌ యు ఆర్ ఇన్ డెబ్ట్స్. సో ఇప్పుడు ఆ డెబ్ట్స్ అనేది కూడా మొత్తం క్లియర్ చేసే సందర్భంలో ఉన్నారనమాట. ఎస్. ఓకే, నాకు ఇప్పుడు చెప్పాలనేంత ఎనర్జీ ఉంది. ప్లీజ్ నన్ను వర్క్ చేయనివ్వండి, మీ అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ ఒకటే మాట, ఆమె బెగ్గర్. ఎస్, నేను ఒప్పుకుంటా, నేను బెగ్గర్నే. ఎందుకు బెగ్గర్ని అంటున్నాను అంటే, బయట అడుక్కున్న వాళ్ళకి మీరు ₹2 ఇస్తారు కదా, నేను అలాంటి అడుక్కున్న మనిషిని కాదు, మీ అందరినీ వర్క్ అడుక్కుంటున్నా. ఆమె వెరీ గుడ్ బెగ్గర్ని. ప్లీజ్ మీరు వర్క్ ఇవ్వండి, ఈ బెగ్గర్కి హెల్ప్ చేయండి. సో ఇలా అనడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను, రియలీ. సో ఇట్ వాస్ నాట్ ఎన్ కరెక్ట్ వర్డ్ ఫర్ దట్. ఎస్, మరి ఇంకా ఆప్షన్ లేదు. నో, యు ఆర్ ప్రూవెన్ దట్ వన్. ఆల్రెడీ ఒక క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు. ఏంటంటే కనిపించింది మీరు అంత పెద్ద మూవీలో, సలార్ మూవీలో 2 minutes అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది, సో తర్వాత కూడా ఎన్ని దానిలలో చూస్తున్నాము, ఎన్ని మీమ్స్ కానీ ఆ ట్రోలింగ్ దానిలలో కానీ చాలా చూస్తూ ఉన్నాము. సో ఇచ్చిన క్యారెక్టర్ ఎంత నడివి తక్కువ ఉన్నా కానీ యూ ప్రూవ్ అండ్ దట్ వన్. సో అలా ఏం లేదు, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అగైన్ యు ఆర్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ప్లీజ్ ఇంకోసారి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఆ వర్డ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. యూఆర్ ఆర్టిస్ట్. ఈ సపోర్ట్ ఉంటే ఎవరి నోట్ల నుంచి వస్తాయి చెప్పండి? వస్తుందండి. నాకు ఆ సపోర్ట్ ఇంకా అంత లేదు, అది అందుతుందని డైరెక్ట్గా అడిగేస్తాను. బట్ మీరు ఇంత బోల్డ్గా, మీరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితంగా మీరు అంటే సిన్సియర్గా హానెస్ట్గా ట్రై చేస్తున్నారు కాబట్టి, సో దేవుడు కూడా ఖచ్చితంగా, అంటే మీరు దేవుడు అంటే నమ్మరు అంటున్నారు కాబట్టి మీ కృష్ణుడు ఖచ్చితంగా మీకు మంచి రూట్ అనేది చూపిస్తాడు. ఇట్ వాస్ వెరీ నైస్ పూజ, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో పూజ విశ్వేశ్వర్, సో విశ్వేశ్వర్ అనేది ఏంటి? డాడ్స్ నేమా లేకపోతే హస్బెండ్స్ నేమా ఏంటి? బేసికలీ డాడ్స్ నేమ్ ఈజ్ రావ్. పూజా రావ్ అనేది నేను ఎందుకు పెట్టుకోలేకపోయాను అంటే, నేను ఏమవుదాం అనుకుంటున్నా అనే దానికి వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు.
ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ వల్ల నాకు నేనేం అనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అనేది చిన్న ఒక 10% సపోర్ట్ తన దగ్గర నుంచి దొరికింది. నాట్ 90%, 10% సపోర్ట్ దొరకడంతో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే 100% ఇచ్చుంటే ఎక్కడుండేదానో తెలీదు. దానికి నేను విశ్వేశ్వర్గా కన్వర్ట్ అయ్యా. ఓకే, పూజా విశ్వేశ్వర్. నైస్. ఈ విశ్వాన్ని సృష్టించడానికి కాదు, శాసించడానికి వచ్చేసా. అమ్మ బాబోయ్, పెద్ద మాటే. సో ప్రెజెంట్ మరో జన్మ ఎత్తాను కదా, ఇది నాకు రియలీ సెకండ్ లైఫ్ కదా. యా, నిజంగా విశ్వాన్ని సృష్టి మొత్తం తిరిగి వచ్చేద్దామని చెప్పి వచ్చా రంగంలోకి.